పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే భారత్కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం దక్కించుకుంది. ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ జోరు చూపిస్తోంది. సరబ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో మను భాకర్ జోడీ ఆరంభం నుంచి దూకుడు చూపించింది. కాకపోతే తొలి 2 స్థానాల్లో నిలవలేకపోయింది. తొలి 2 స్థానాల్లో నిలిచిన వాళ్లు స్వర్ణం కోసం పోటీ పడతారు. అయితే మను భాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ 3వ స్థానం సాధించింది. కాంస్య పతక పోరులో సౌత్ కొరియా షూటర్లు ఓహే లీ ఓన్హోతో తలపడనుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ మంగళవారం జరగబోతోంది. అర్హత రౌండ్లో మను భాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ 580 పాయింట్లు సాధించింది. సౌత్ కొరియా జోడీపై సత్తా చాటితే భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరినట్టే. అయితే ఒత్తిడిని జయించిన జోడీనే మెడల్ అందుకునే అవకాశాలుంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిధమ్ అర్జున్ చీమా జోడీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 10వ స్థానానికి పరిమితమైంది. ఇక మను భాకర్ పతకం సాధిస్తే అరుదైన ఘనతను అందుకుంటుంది. ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలిచిన ప్లేయర్గా రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ సింధు సరసన నిలుస్తుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలను మాత్రం భారత క్రీడాకారులు ఎవరూ సాధించలేదు. ఇప్పుడు ఆ అద్భుత అవకాశం మను భాకర్ ముందుంది. పారిస్ ఒలింపిక్స్ లో మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ బరిలో దిగాల్సి ఉంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో రమితా జిందాల్ ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్ పోర్లో విఫలమైంది. 7వ స్థానంతో సరిపెట్టుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ అర్జున్ బబుతా కూడా ఆశలు రేకెత్తించాడు. కానీ ఫైనల్లో టాప్ 3లో నిలవలేకపోయాడు. 4వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 208.4 పాయింట్లు సాధించాడు. మొత్తంగా 3వ రోజు మను భాకర్ సరబ్జోత్ సింగ్ జోడీనే హైలైట్ గా నిలిచింది. షూటింగ్లో మరో పతకం గురిపెట్టింది. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.